Welcome to Pattaya Floating Market. మ్యాంగో జ్యూస్లో ఉంటే ట్రై చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ బాగుంటుంది అంటారు మ్యాంగో రైస్, మ్యాంగో స్టిక్కీ రైస్ ఐస్ క్రీమ్ లాగా. బట్ రైస్ అండ్ ఐస్ క్రీమ్ నాకెందుకు కడుపులో మళ్ళీ ఎందుకు వచ్చింది కూడా. మళ్ళీ అసలే మనం ఉద్యోగం చేస్తున్నాం, ఆఫీసులకు వెళ్ళాలి, జాబ్ దూరిపోద్దని ఐ అవాయిడ్ ఇట్, సింప్లీ అవాయిడ్ ఇట్. Hi, hello, namaste everyone, welcome back to our channel, Mind Me. झाड़ियों के पत्ते गिनता नहीं, रोज रोज काम करके मैं थकता नहीं। ये समाज जितना भी कह ले मुझको, मैं डीट किसके बाप की भी सुनता नहीं। बजाता मैं प्रदीप ऑन रिपीट और बजते ही बजते नींद आती। तुम करते रहो अपने सपनों को फील, मैंने बैठी सजा दी महफिल। जोड़े ख्वाब बड़े शौक, मैंने लिया एक डॉग, वो करता रहा दिन रात भाव भाव। I'm here, I'm seeing, I'm planning to conquer, call me Picasso। मैं तो लेके बैठा मेरा कलम यहाँ पूरे रात दिन, शाका बुम नो अलादीन। मैं तो लेके बैठा जीनी मेरे कंधों के पीछे, पंखों के नीचे। यो Don't forget to subscribe our channel, Mind Me. ఇక్కడ నుంచి యాక్చువల్లీ లోపల 3 to 4 డిఫరెంట్ టికెట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే జస్ట్ వాకింగ్ చేయడం మార్కెట్ లోపలికి, ఇంకోటి ఏంటంటే బోట్ ఎక్కడం, ఫుడ్ ఏమన్నా తినడం, అలాగా 3 to 4 ఉన్నాయి. బెస్ట్ పాసిబుల్ ఏంటంటే నాకు ఇప్పుడు బోట్ ఎక్కేంత ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ లోపల తినాలనే అంటే మనం అక్కడ మనీ ఇచ్చి తినచ్చు, సో లేకుండా ఎందుకు ఉంటుంది. రైడ్ ఓకే నడవడం కోసమే టికెట్ తీసుకున్నాం, విచ్ ఇస్ 200 baht, ఫేర్ ఎనఫ్. నడుస్తే చాలు. మనం మార్కెట్ చూడడమే కదా మనం వచ్చింది, ఏమన్నా నచ్చితే అనుకుంటాం. అది కూడా నాట్ షూర్ దట్ ఐ విల్ బై ఎవ్రీథింగ్ హియర్. వాట్ ఎవర్ వి గెట్ హియర్ విల్ కెన్ బై ఇన్ ఇండియా ఆల్సో. కొంతవరకు చీప్ దొరికితే మిగతా అన్ని సేమే, అందుకని ఐఎమ్ నాట్ ప్రిఫరింగ్ టు బై హియర్. ఇది కరెక్ట్. ఇది ఎంట్రన్స్ రూట్, లోపలికి వెళ్దాం. థాయిలో రాశారు, ఇంగ్లీష్ రాశారు. మ్యాంగోస్, ఓహ్ ఒరిజినల్ అనుకున్నా, ఇది ఒరిజినల్ కాదు. ఎంట్రన్స్లో ఉన్నారు అలాగా. Oh my god! Hello? Which one you like? You want to buy? Oh! Oh, I never see. Oh my god! Can see? You so handsome, mama. Cái này là మన వాళ్ళని వేసుకుంటాను. నేను తెలుగు వాడు వస్తే అక్కడ నుంచుంటే సూపర్ స్టార్, తెలుగు సూపర్ స్టార్, ఇండియన్ సూపర్ స్టార్, నువ్వు చాలా హ్యాండ్సమ్ అని వేసుకుంటాను. దాని బాబు అది వెళ్ళిపోయాడు దెబ్బకి అక్కడి నుంచి. బాగుంది ఫ్లోటింగ్ మార్కెట్, చూపిస్తా ఇప్పుడు.
యాక్చువల్లీ ఈ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ ఉన్న ఫేమస్ ఏంటంటే బ్యాంకాక్లో ఉన్న ఫ్లోటింగ్ మార్కెట్ ఏమో అది న్యాచురల్గా ఫామ్ అయింది, పటాయాలోదేమో మ్యాన్ మేడ్. బేసిక్గా వీళ్ళు ఇక్కడ ఒక లేక్ లాగా క్రియేట్ చేసి లేక్ లాగా దానిపైన వుడ్స్తో ఇలా కట్టారు, కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా. అండ్ విచ్ వర్క్స్. మ్యాన్ మేడ్ ఫ్లోటింగ్ మార్కెట్ కింద చాలా బాగుంటుంది. సోనీ చూద్దాం. హాయ్. 400 థాయ్ బాత్ ఒకటి. అది నేను చెన్నైలో కొంటే 30-40 రూపీసారా. వెరీ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇక్కడ. మ్యాంగో జ్యూస్లో ఉంటే ట్రై చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ బాగుంటుంది అంటారు మ్యాంగో రైస్, మ్యాంగో స్టిక్కీ రైస్ ఐస్ క్రీమ్ లాగా. బట్ రైస్ అండ్ ఐస్ క్రీమ్ నాకెందుకు కడుపులో మళ్ళీ ఎందుకు వచ్చింది గొడవ. మళ్ళీ అసలే మనం ఉద్యోగం చేస్తున్నాం, ఆఫీసులకు వెళ్ళాలి, దోవలు తీరిపోద్దని సింప్లీ అవాయిడెడ్. ఏంద్రా ఎక్కడ చూసిన ఒకటే యూనిఫామ్ వేసుకున్నారు వీళ్ళు. ఫ్లోటింగ్ మార్కెట్ లోపల అందరూ అదే యూనిఫాము. ఇది లిటరలీ కొబ్బరి చెప్పలానే ఉంది లోపల డిజైన్స్తో. కోకోనట్ కేస్, కొబ్బరి చెప్ప. ఇది బెస్ట్ మనకి. 1 కోకోనట్. థ్యాంక్ యూ. చాలా పెద్దదే ఫ్లోటింగ్ మార్కెట్ తెలుస్తుంది ఏదో, లైక్ చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. స్ట్రీట్ చాలా పెద్దది. నన్ను థాయిలాండ్లో వదిలేస్తే నేను చేసే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కోకోనట్ వాటర్, కోకోనట్ తింటా. కోకోనట్ లోపల వైట్ ఎంత బాగుందంటే లిటరల్లీ ఒక 2 కోకోనట్ వాటర్ తాగేస్తే 2 బోండాలు కడుపు నిండిపోయింది. అండ్ ఆ వైట్ పైన ఉన్న సాఫ్ట్ వైట్ తినేసాను. బా చాలా హాయిగా ఉంది. కొంతవరకు రిలీఫ్ అయిపోయాను నీరసం నుంచి. ఇంకా ఆల్మోస్ట్ ఇలా వెళ్ళిపోవడం ఫ్లోటింగ్ మార్కెట్. లెట్స్ సీ. మిడత, తేలు, నాకు తెలిసి ఇది ఫ్రీ బటర్ఫ్లై. ఆ పాకుతూ ఉంటుంది, పేరు కూడా గుర్తురాట్లేదు చూసిన సర్ప్రైజ్లో. ఇవన్నీ ఫ్రైడ్ చేశాడు, ఆయిల్ అలా వేయించి పెట్టారు. చూసావా స్కార్పియన్ని ఫ్రై చేస్తారు రే, బాగున్నాయి. Oh, you can hold this in hand. That's owl. This is owl. Sitiba. Oh. Face.
దిస్ ఈజ్ మీ టైం. పొద్దున్నుంచి టైర్డ్ అయిపోయి వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా ఫ్రమ్ పాస్ట్ 20-30 minutesగా. ఇక్కడే ఉన్నాను లోపల కలకన్నా. వీళ్ళు వస్తే లోపలికి వెళ్ళొచ్చు అండ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చూద్దాం ఎన్నింటికి వస్తారో, లేట్ అవుతుంది బాగా వీళ్ళు రావడానికి. బట్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ గుడ్ టైం, మీ టైం. జనాలు చూస్తూ ఇక్కడ లైటింగ్స్ హడావుళ్ళు బాగున్నాయి. జస్ట్ టు ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్లోర్. ప్రతిదీ నేను కొనుక్కోవాలని లేదు, ప్రతిదీ నాకు తినాలని లేదు. వేరేవాడు కొనుక్కున్నప్పుడు చూసి ఆనందపడతాను, వేరేవాడు తింటున్నప్పుడు చూసి వీడియో తీస్తాను. సో చాలా చిన్న హ్యాపీనెస్. ఐఎమ్ ఫైన్ విత్ ఇట్ అండ్ ఇట్స్ వర్త్ ఇట్. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఐ హోప్ యూ మేక్ మీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సరే, కంపెనీ పేరు నేను ఎప్పుడు వినలేదురా. బిల్లా బాంగ్. నా జీవితంలో వినలేదు కంపెనీ పేరు. చాలా పెద్ద మార్కెట్ రా బాబు, ఇన్నున్నాయో. టెర్మినల్ 21 మాల్లోకి వచ్చాం మనం. ఎప్పుడు చూడని ఒక అవతారం పర్సనాలిటీ ఉన్నాడు. నువ్వే చెడ్డీ ఎప్పుడు వేసుకోగా. ఏంట్రా చెడ్డీలు ఎప్పుడు వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు? 1 2 3 వాడు వేసుకుంటాడు, ఈ వేసుకుంటాడు. ఈ చెడ్డీ చూడలేదు నేను. ఎయిర్ ఫ్రీ పెద్ద ఏరోప్లేన్ లోపల పైలట్ సీట్లో కూర్చున్నాను. ఏరోప్లేన్ మొత్తం ఖాళీగా ఉంది, సీట్స్ కూడా లేవు. మరి ఆయన ఉన్నారా? ఎవరు లేరు. మరి నిన్ను ఒక్కడే పంపిస్తారా? పెద్ద డమ్మీ ఏరోప్లేన్ ఉంది లోపల, పెద్దది. జస్ట్ ఫర్ వ్యూయింగ్ పర్పస్ అనుకుంటా. అది గాల్లో ఉందా నేల మీద ఉంది. అందుకే నా అంత ధైర్యం కూర్చున్నా. వచ్చా మరి పైలట్ సీట్ లో నేను కూర్చున్నా అంటే మరి ఎవడిస్తారు నాకు? తుప్పు పట్టిపోయింది. నిజంగా తుప్పు పట్టిపోయింది అది. గుడ్ జోక్. బాగా చెప్పాడే. జోక్ కాదు, నేను లోపల పెద్ద రియల్ ఏరోప్లేన్. అది ఇక్కడ అట్రాక్షన్ కోసం పెట్టిన దాంట్లో కూర్చున్నాను నేను చాలాసేపు. నా లోపల కమ్మిమూరా వ్రాంగ్లర్ ఉంది. కమ్మిమూరా వినలేదు మనం ఇప్పుడు. అదిగో వ్రాంగ్లర్. హారా వినలేదు. ఈ మీ కూడా నేను వినలేదురా. జాన్ హెన్రీయా కొత్తగా ఉన్నారా బ్రాండ్లన్నీ? నేను లండన్లో చూడలేదు ఇవన్నీ. మేబీ ప్రాపర్ థాయిలాండ్ బ్రాండ్స్ ఏమో. వ్రాంగ్లర్ కూడా చూడలేదు లండన్లో. చిన్న టైం టేబుల్ చేంజ్ అయిపోయింది, దానివల్ల నేను ఇప్పుడే వచ్చాను. మిగతా వాళ్ళు మేబీ వస్తారు లేదా వాళ్ళు రారు. బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఛాన్స్. ఈరోజు నేను ఇక్కడ లేకపోతే నేను ఈ ప్లేస్కి రాలేను. అండ్ ఐ డోంట్ అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు ఉండదు ఇంకా ఆప్షన్స్. అండ్ దిస్ ఈస్ ఆల్సో టు డూ లిస్ట్లో ఉంది కాబట్టి మనకి. వీఆర్ హియర్ ఎట్ జాంప్టన్ మార్కెట్, జాంప్టన్ బీచ్ మార్కెట్ టు ప్రిసైజ్. ప్రతి మార్కెట్లో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంటాయి. బట్ ఐ జస్ట్ వాంట్ టు సీ వాట్ ఈస్ దిస్, అదే ఇక్కడ ఉన్న ఆ స్పెషాలిటీ ఏంటి, వాట్స్ ద స్పెషాలిటీ హియర్ అనేది. మనకి డిఫరెన్స్ ఏం తెలుస్తుంది. థాయ్ వైన్ ఇక్కడే ఉంది. చాలా డిఫరెంట్గా ఉన్నాయి వైన్స్. పొమోగ్రానేట్ వైన్, రెడ్ వైన్, బ్లాక్ టైగర్, చాలా ఉన్నాయి వైన్స్ ఇక్కడ. కోకోనట్ వైన్, పైనాపిల్ వైన్, ప్యాషన్ ఫ్రూట్ వైన్. ఓ వైన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి నాకు తెలియదు.
అన్ని అఫీషియల్ ఫస్ట్ కాపీస్లో ఉన్నాయి. వాట్ ఈస్ దిస్ బ్రాండ్? బౌజీ. బౌజీ అన్ని షూస్ బౌజీ అనా? ఓ లిటరల్లీ ఆ బౌజీ అనేది ఏదో మంచి స్కామర్ బ్రాండ్ లానే ఉంది. అంటే ఎలా చెప్పాలి, బౌజీ ఏదో లిటరల్ నా షూని స్కెచెస్ నేను వేసుకుందాన్ని యాస్టర్స్ రిప్లిగా దింపేసింది. అలానే ఇక్కడ కూడా అలానే ఎన్ని ఉన్నాయో బౌజీ. కొంచెం కొత్తగా ఉంది పేరే. మేబీ థాయిలాండ్ వాళ్ళదేమో, నేటివ్ బ్రాండ్ కూడా అవ్వచ్చు, మనకు తెలియదు. నైస్. ఇది చాలా నీట్గా వేస్తున్నారు చెత్తని. ప్యాక్ చేసేసి బైక్లో అలా సైడ్ పెట్టి తీసేసేస్తున్నారు. ఇది కొంచెం బాగుంది. వీళ్ళు ఫాలో అయ్యే ఈ పద్ధతి అయితే చాలా బాగుంది. ఈ మార్కెట్ చాలా క్లీన్గా ఉంది. నేను ఈ పటాయాలో చూసింది 3rd మార్కెట్ అనుకుంటా, 3rd ఆఫ్ 2nd మార్కెట్. అన్ని మార్కెట్లో కల్లా ఇది చాలా క్లీన్గా ఉంది. జాంప్టన్ మార్కెట్ కొంచెం ఫ్రెష్గా ఉంది. ఏ బ్రదర్ ఫ్రమ్ అనదర్ బ్రదర్. అక్క చాలా మంచిది. పైనాపిల్ అండ్ ప్యాషన్ ఫ్రూట్ అసలు యాక్చువల్గా ఇంత బాగుంటుంది అనుకోలేదు. చూడటానికి చాలా థిక్గా ఉంది అండ్ చాలా తక్కువలో వచ్చింది 30 బాత్కి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రై చేయొచ్చు ఇక్కడ. నాకు థాయిలాండ్ అన్నిటికంటే బాగా నచ్చింది ఫ్రూట్సే. ఎందుకంటే ఇండియాలో కూడా తినేది टिक्का पनीर मलाई पनीर भुर्जी पनीर कढ़ाई चिकन टिक्का चिकन मलाई चिकन करी चिकन कढ़ाई लॉलीपॉप शेजवान 65 मंचूरियन तंदूरी रोटी रुमाली रोटी नान पराठा सलाद और अचार साथ में फ्री बिरयानी में हैदराबादी लखनवी कलकत्ता बम्बई दिल्ली भोपाली डेजर्ट में बदाम लस्सी जटका फालूदा गाजर का हलवा ठंडे में पेप्सी कोला सोडा जूस नहीं तो काला खट्टा लेके चूस. వేరే ఆప్షన్స్ లేవు. ఉన్న మంచి ఆప్షన్ వల్ల ఇంత ప్లేస్కి వచ్చి ఇలాంటిది తింటమే. నేను నాన్ వెజ్ తినలేను కాబట్టి న్యూ ఏరియాస్ న్యూ ఫ్రూట్స్ నిన్న తిన్నాం మనం. ఒక కొత్త ఫ్రూట్ ఓన్లీ సౌత్ ఈస్ట్ ఏషియాలో దొరికేది, పేరు కూడా మర్చిపోయాను. అండ్ ఈరోజు సూపర్ ఉంది జ్యూస్ మాత్రం. డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది కొంచెం ప్రశాంతంగానే ఉంది. లౌడ్ మ్యూజిక్ ఏం లేదు. Namaste. Come here. ఓరే నాయనో, జాంప్టన్ బీచ్ అంతా అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు వాళ్ళు ఉన్నారు రా. జాంప్టన్ బీచ్, జాంప్టన్ వాకింగ్ స్ట్రీట్ అంతా. అయ్యా బాబా, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. మనం నిన్న వెళ్ళిందేమో పటాయా వాకింగ్ స్ట్రీట్. పటాయా వాకింగ్ స్ట్రీట్ ఏమో అది కొంచెం ఇరిటేటింగ్ ఉంది. అరే జాంప్టన్ వాకింగ్ స్ట్రీట్ ప్రశాంతంగా ఉంది, బాగుంది అనుకున్నాను. వీళ్ళు మనం లాగేస్తున్నారు లోపలికి. దొరికామో నిలువు దోపిడియే, అందుకని జాగ్రత్తగా ఉండండి. బట్ జాంప్టన్ వాకింగ్ స్ట్రీట్ నాలా ఒక్కడు వస్తే బలవుతారు. జాగ్రత్తగా ఉండండి. ఏదో చాలా జాగ్రత్తగా ఆచితూచి నడుస్తూ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం జాంప్టన్ వాకింగ్ స్ట్రీట్ చాలా బాగుంది. ఇట్స్ లైక్ ఒక పీస్ అనేది హ్యాపెనింగ్గానే ఉంది ఫ్రెండ్స్తో వస్తే. అది సంగతి. అది జాంప్టన్ వాకింగ్ స్ట్రీట్. నేను బయట ఏదో అబ్బాయి ఫోటో ఉన్నప్పుడు కొంచెం తేడాగా ఆలోచించాల్సింది. ఏంట్రా ఇదే డిఫరెంట్గా ఉందని. హార్ట్ బీట్ పొద్దున్న చేసిన స్కై డైవ్ కంటే దారుణంగా పెరిగిపోయింది లోపల. స్కై డైవే చాలా ఈజీగా ఉంది కదా ఈ అడ్వెంచర్ల కంటే. నెక్స్ట్ టైం ఎవరైనా ట్రూ టు డేర్ ఆడినప్పుడు డేర్ ఇలా ఇంటికి ఇవ్వండి మీరు. ఆ జాంప్టన్ వాకింగ్ స్ట్రీట్లోకి నడిచి ఉన్నాం మనం. దోవలు తిరిగిపోతే వాళ్ళకి ఇది ఎక్స్పీరియన్స్, అంతేగా ఏం చేస్తాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లొకేషన్ వేర్ ఎవర్ ఐ గో.
Bye.